(17/3/2019) నుంచి 23/3/2019 వరకు మీనరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. మీనరాశిలో రవి యొక్క సంచారం, తృతీయంలో కుజుని యొక్క సంచారం, చతుర్థంలో రాహు యొక్క సంచారం, రాజ్యంలో శనికేతువుల యొక్క సంచారం, భాగ్యంలో గురువు యొక్క సంచారం, లాభంలో శుక్రుని యొక్క సంచారం కొంత సమయం వరకు, తర్వాత వ్యయంలో బుధ శుక్రుల యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారం మీనరాశి వారికి ఉంది. ఈ రకమైన సంచారాన్ని దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే తప్పనిసరిగా ఇంట్లో శుభ సంబంధమైన అంటే కళ్యాణ సంబంధమైన విశేషంగా ఆనందకరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వివాహ ప్రయత్నాలు పిల్లలకి ఏదైనా చేయాలి అని అంటే సుముఖంగా ఉన్న సమయం ఈ సమయం. అతి తేలిగ్గా అతి శీఘ్రగతిన పిల్లలకి వివాహం చేసే అవకాశం ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శుభ సమయం. ఇటువంటి శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీనరాశి జాతకులది. ధనానికి సంబంధించినటువంటి ప్రక్రియలో 21వ తారీఖున వసంతోత్సవానికి అనుసంధానంగా కామదహనం, హోళికాోత్సవం జరుగుతోంది. ఆ సమయంలో పాలకోవాని సేకరించి ఆ పాలకోవాని చిన్న చిన్న కుంకుడుకాయంత గింజ సైజులో 21 పాలకోవా గుళికలు కానీ లేదంటే 54 కానీ వీటిల్ని ఆహుతుల కింద ఎక్కడైతే హోళీ దహనం జరుగుతుందో అగ్ని అక్కడ రాజేసి అగ్నిని కనుక తయారు చేసి పెడుతూ ఉంటారు రోడ్ల మధ్య, అక్కడ దానికి ఆహుతులుగా సమర్పించాలి. సమర్పించగలిగినట్టయితే అది లక్ష్మీ మంత్రంతో సమర్పించిన, శ్రీ సూక్తంతో సమర్పించిన, భక్తితో సమర్పించిన, మనోవాంఛా ఫలసిద్ధి కొద్దీ ఏదైనా ఇది మనసులో ఏదైనా పెట్టుకుని ఇది పరిపూర్ణత కోసం సమర్పిస్తున్నాం అనే భావన కొద్దీ సమర్పించినా కూడా ఇవన్నీ కూడా లక్ష్మీప్రద ప్రాప్తికే సంబంధించినవి. మీనరాశి వారికి ఇది ఒక మహత్తరమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సాధనలు ఇవి. ఈ సాధనలను ఉపయోగించుకొని ఈ హోళికా పూర్ణిమ మహత్తరమైన రాజయోగాన్ని అందజేస్తుంది. కాబట్టి మీనరాశి వారికి మరొక చిన్న సూచన, ఈ హోళీ పూర్ణిమ రోజున రాత్రిపూట 9:30 ప్రాంతంలో మేడ మీదకి వెళ్ళి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడు చక్కగా కనబడుతూ ఉంటాడు. ఆ సమయంలో వెండి పాత్రలో పాలు తీసుకుని ఆ పాలల్లో చంద్ర దర్శనం చేయాలి. చంద్రబింబ దర్శనాన్ని కనుక చేస్తే లక్ష్మీదేవి లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరి ఆమె యొక్క సోదరుడు చంద్రుడు క్షీరసముద్ర మదనం నుంచి ఉద్భవించినటువంటి వాడు. ఆ చంద్ర దర్శనంతో ఆ తల్లి పులకిస్తుంది. ఆ పులకించినటువంటి ఆ తల్లి మనకి వరాలను అనుగ్రహిస్తుంది. ఆ దర్శనం చేసిన తర్వాత చంద్రుడికి హారతి ఇవ్వటం, చక్కటి అవకాశం ఉన్నంత మేర మంచి తీపి పదార్థాలకు సంబంధించిన అంటే పాయసం కానీ ఇటువంటివి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇటువంటివి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యంగా పెట్టినటువంటి ఆ వస్తువుల్ని ప్రసాదంగా స్వీకరించడం. ఈ చంద్రబింబాన్ని దర్శనం చేసినటువంటి ఆ గోక్షీరాన్ని అంటే ఆవు పాలని అందరూ కూడా తీర్థంగా కనుక స్వీకరించగలిగినట్టయితే చంద్రుడు మనఃకారకుడు బయట ఎక్కడెందుకు ఉంటాడు? మనసులో ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనలో ఉన్నటువంటి ఆ చంద్రుని యొక్క బింబానికి సంబంధించినటువంటి ఛాయలు మనలోకి వెళ్ళి ఆనందకరమైనటువంటి జీవితానికి అవి దోహదపడతాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందటానికి అవి మనకి అనేక రకాలుగా సహాయపడుతూ ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.